హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. అదేమిటంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21వ తేదీన ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం నిర్వహించాలని యునెస్కో ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి మద్దతుతో 17 నవంబర్ 1999న యునెస్కో ఈ మేరకు ప్రకటన చేసింది. తొలుత 1999లో యునెస్కో సభ్యమండలికి ఎన్నికైన బంగ్లాదేశ్ ఈ దినోత్సవ నిర్వహణ గురించి ప్రతిపాదన చేసింది. 1952లో నాటి తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్ 1971లో దేశంగా ఆవిర్భవించింది. భాషాభిమానులు తమ మాతృభాష అయిన బెంగాలీని రక్షించుకోవటానికి ఉద్యమం చేపట్టారు. ఇది కాలక్రమేణా తీవ్రతరమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించింది. ప్రభుత్వ దమనకాండలో ఫిబ్రవరి 21, 1952వ సంవత్సరమున అనేక మంది మరణించారు, మరికొందరు గాయపడ్డారు, కొందరు జైలు పాలయ్యారు. అందువల్ల ఫిబ్రవరి 21న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలన్న బంగ్లాదేశ్ ప్రతిపాదనను యునెస్కో ఆమోదించింది. గ్లోబలైజేషన్ కారణంగా కొన్ని భాషలకే అత్యధిక ప్రాధాన్యం లభిస్తుండడం వలన 1-2 దశాబ్దాలలో వేలాది మాతృభాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ మాతృభాషలోని మాధుర్యాన్ని గుర్తు చేసుకోవాలని, ఆయా భాషల సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని యునెస్కో పేర్కొన్నది. భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, విద్యాబోధనలో మాతృభాషకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తింపు చేయడము మాతృభాషా దినోత్సవ లక్ష్యాలు. ఇంతటి నేపథ్యం ఉన్నది కావున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ఫిబ్రవరి 21ని జరుపుకుంటూ ఉంటున్నాము. ధన్యవాదాలు.